అందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్. ప్రభుత్వం కావాలని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో? అందుకే వాపస్ తీసుకుంటున్నారా? లేదు, అట్లా ఏం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారో అన్నారో అదే రోజు 4 o'clock నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎక్కడ ఉన్నారు? తొక్కిసలాట జరిగిందా? మిమ్మల్ని ఎవరో నెట్టేశారా? అదొక్కటి క్లారిటీ. లేలే, మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన, ఎక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. అల్లు అర్జున్ బౌన్సర్లు మిమ్మల్ని నెట్టేసడంతో అది లోపల ఏమైందో మీరెంత వీడియో చూసారు, నేను అంతే వీడియో చూసినాను సార్. లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు. 15 లక్షలు ఎప్పుడు ఇస్తా అన్నారు వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు, ఏం చెప్పలేదు సార్. మరి 10 లక్షల డీడీ క్లియర్ అయిపోయిందా? అది ఇంకా ప్రజెంట్ అంటే ఉంది నా దగ్గరే, వచ్చేసిన అంటే నా దగ్గరనే ఉంది. చెప్పు. అల్లు అర్జున్ గారు అప్డేట్స్ అడుగుతున్నారా? అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు. సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చారు, రవి సార్ కూడా 2 సార్లు వచ్చారు, మైత్రి మూవీస్ వాళ్ళు. గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి మాకు కొంచెం భరోసా ఇస్తున్నారు. మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని వాళ్ళైతే మాకు బిల్స్ కొరకైతే ఏం చెప్పలేరు. వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము, మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు. మాకు ఎవరు వచ్చి అడిగితే నేను అడగచ్చు కదా సార్, నాకు ఎవరు అడగలేదు. థ్యాంక్ యూ సార్. ఆర్థిక సాయం అంటే అదే రవి, అదే మైత్రి మూవీస్ రవి సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెక్ ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. ఇప్పుడైతే 10 lakhs డీడీ ఇచ్చారు సార్. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి. కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము